హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఆలు కర్రీ ఇలా గాని చేసుకుంటే చపాతీలోకి భలే బావుంటుంది. ఇట్లా గాని చేసుకొని ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. దానికోసం ఒక అరకిలో ఉర్లగడ్డలను శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసుకొని నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి. ఉర్లగడ్డలు మునిగేలా నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా మనం చాకు పెట్టి చూస్తే ఉడికింది లేని తెలిసిపోద్ది. ఆ వాటర్ అన్ని వంపేసి చల్లార్చుకొని ఇలా చెక్కు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, 2 టమాటో కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఉంటే కరివేపాకు, నేను ఒక యాలుక్కాయ వేసాను. ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం బాగా కలిపేసి మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత టమాటో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మన ఎంత గ్రేవీ కావాలో దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఒక పెద్ద గ్లాస్ వేసాను. మొత్తం కలిపేసుకొని ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇలా ఉడికిన తర్వాత కొబ్బరి, ధనియాలు, తెల్లగడ్డ దంచి పెట్టుకున్న పొడి వేసా. 1.5 స్పూన్ దాకా ఉంటుంది. అది కూడా వేసేసి ఒకసారి కలుపుకొని కూర చిక్కబడే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉర్లగడ్డ కర్రీ రెడీ. ఇది చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది.